హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీరెవరికి ఓట్స్ వేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. హౌస్లో సెకండ్ టాస్క్ జరుగుతుంది. ప్రేరణ, ఆదిత్య వస్తారు అబ్బాయి టీం నుంచి. ఇక నిఖిల్ టీం నుంచి నిఖిల్, సోనియా ఆడతారు. సంచాలక్గా మణికంఠ ఉంటాడు. సంచాలక్ డెసిషన్ నచ్చాక గొడవ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ప్రోమోలో కూడా చూసాం, అదే క్యాబేజీ టాస్క్. ఇక థర్డ్ టాస్క్ నిఖిల్ అండ్ అభయ్ ఆడతారు. సో నిఖిల్ అయితే విన్ అవుతాడు. ఇవి టాస్క్లకు సంబంధించిన అప్డేట్స్. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో విష్ణుప్రియ ఉంది 24% ఓటింగ్తో. విష్ణుప్రియకి మంచి ఓటింగ్ పోల్ అవుతుంది వీక్ స్టార్టింగ్ నుంచి. సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 17% ఓటింగ్తో. మణికంఠ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పడిపోయింది, కానీ తన పొజిషన్ అయితే చేంజ్ కాలేదు, సెకండ్ ప్లేస్లోనే ఉన్నాడు. మణికంఠ కొంచెం హౌస్లో గొడవలు తగ్గించుకొని గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్ అయితే అవుతాడు. థర్డ్ ప్లేస్లో సీత ఉంది 10% ఓటింగ్తో. సీతకి లాస్ట్ వీక్ ఎఫెక్ట్తో మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10% ఓటింగ్తో. ప్రేరణకు కూడా డబుల్ డిజిట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సీరియల్ ఫ్యాన్ బేస్ వల్ల ప్రేరణకి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో నైనిక ఉంది 10% ఓటింగ్తో. నైనికకు కూడా డబుల్ డిజిట్ ఓటింగ్ పోల్ అవుతుంది. తన పొజిషన్ కూడా 6th నుంచి 5th ప్లేస్కి అయితే వచ్చింది. 6th ప్లేస్లో యష్మి ఉంది 10% ఓటింగ్తో. 7th ప్లేస్లో అభయ్ ఉన్నాడు 7% ఓటింగ్తో. ఇక 8th ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు సేమ్ 7% ఓటింగ్తో. ఈ వారం 6 కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. విష్ణుప్రియ, మణికంఠ, సీత, ప్రేరణ, నైనిక, యష్మి. 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు, అభయ్, పృథ్వీరాజ్. వీళ్ళిద్దరిలోంచే ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఓటింగ్ని మీరు లైవ్లో చూడాలంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను, అక్కడ చూడొచ్చు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.